గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు హిందీ తరంగ్ క్లాసెస్. ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకోబోయే కొత్త వాక్యాలు చూద్దాం. చూడండి, ఇందులో ప్రతి వర్డ్ ఇది వరకు మన క్లాస్ లో నేర్చుకున్నదే, కాకపోతే ఒక వర్డ్ ఒకే దగ్గర వస్తుందని కాదు కదా. ప్రతి ఒక్క వర్డ్ చాలా సందర్భాల్లో యూజ్ అవుతుంది కాబట్టి ఆ వర్డ్ ని తీసుకుని సందర్భాలు మనం ఇక్కడ చూద్దాం. आप कहाँ पर हो. आप అంటే మీరు, కహా అంటే ఎక్కడ, ఆప్, తుమ్, ఆప్కా, మే, ఇవన్నీ స్టార్టింగ్ క్లాస్ లో చెప్పాం. వెరీ ఫస్ట్ క్లాస్. ఈ క్లాసెస్ ఫస్ట్ క్లాస్ తుమ్, ఆప్ అవి చెప్పాం. నెక్స్ట్ క్లాస్ మనం ఏం చెప్పాం, కబ్, కహా, క్యూ, కేసే, క్వశ్చనింగ్ అవన్నీ. సరేనా? ఈ రెండు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో చెప్పిన రెండు కూడా కంబైన్ చేస్తూ ఒక సెంటెన్స్ ఇది. ఆప్ కహా పర్ హో. పర్ హో అంటే ఉండటం, ఎక్కడ, అదే మనం కూడా ఇక్కడ అడుగుతున్నాం. ఏమని? ఆ కహా పర్ హో, మీరు ఎక్కడున్నారు. ఓకే, మీరు ఎక్కడున్నారు. నెక్స్ట్, ముझे भी पहुंचने में समय लगेगा. చూడండి, ఇది వరకు మనం కొన్ని క్లాసెస్ స్టార్టింగ్ క్లాసెస్ లో ఏం చేసామంటే హిందీలో ఏవైతే రాసామో వాటిని తెలుగులో మీకు పలకడానికి ఈజీగా ఉంటుందని ప్రతి వర్డ్ ని హిందీలో రాస్తూ తెలుగులో కూడా రాసేవాళ్ళం. కానీ ఈ క్లాసెస్ మనం చేయట్లేదు కాబట్టి నేను పలికేటప్పుడే అక్షరాలకు ఒత్తు ఇచ్చానో లేదో మామూలుగా పలుకుతుందని కొంచెం చూడండి. ఇక్కడ చూడండి, ముझे రెండవ జా, ఇది భీ రెండవ భా, ఒత్తు భా మన తెలుగులో అంటాం కదా. సో మీరు దీన్నే గనక హిందీలో ఉంది తెలుగులో రాసుకోవాలనుకున్నా, గుర్తుంచుకోవాలనుకున్నా కూడా ఇవి మీరు తెలుగులో నేను పలికే విధానాన్ని బట్టి అక్షరాలు రాసుకోండి. లేకపోతే పలికేటప్పుడు మీరు తప్పుగా పలికే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముझे भी पहुंचने में समय लगेगा. ముझे నాకు, భీ కూడా, ఈ భీ అనేది కూడా అని అర్థం. ఎలా అంటే ముझे भी भूख लगी है, నాకు కూడా ఆకలేస్తుంది. ముझे भी पानी पीना है, నేను కూడా నీరు తాగాలనుకుంటున్నాను. मुझे भी చూడండి, ఇప్పుడు చెప్పిన రెండు సెంటెన్సెస్ मुझे भी भूख लगी है అనుంది, నాకు కూడా ఆకలేస్తుంది అని అర్థం. मुझे भी పానీ పీనా హే అంటే నాకు కూడా నీరు తాగాలి అనం కదా, నేను కూడా నీరు తాగాలి. ముझे भी అనేది రెండు సెంటెన్సెస్ లో ఒకేలా ఉన్నా కూడా మన తెలుగులో పలికేటప్పటికి అవి వేరువేరుగా ఉంటాయి. నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది చూడండి, मुझे भी पहुंचने में, పहुంచనా అంటే లాస్ట్ క్లాసెస్ లో మనం చెప్పుకున్నాం కదా. పहुंचना అంటే చేరుకోవడం, గమ్యస్థానానికి అనుకోండి. పहुंचना మే సమయ లగేగా. సమయ అంటే చాలా దగ్గర వర్డ్. సమయం మన తెలుగులో టైం. ఈ తెలుగులో సమయం మామూలుగా చెప్పాలంటే టైం. సమయ లగేగా పడుతుంది. ఈ లగేగా అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి పడుతుంది. లగేగా అంటే తగులుతుంది. ఎప్పుడు ఆపుకో చోటు లగేగా, ఏ పత్థర్ ఆపుకో లగేగా. లగేగా అంటే ఈ రాయి మీకు తగులుతుంది, మీకు దెబ్బ తగులుతుంది అనేటప్పుడు ఆ లగేగా ఆ సందర్భంలో వేరు. ఇక్కడ లగేగా అంటే పడుతుంది. ఎందుకు? టైం గురించి మనం చెప్తున్నాం కాబట్టి. అందుకు సమయం పడుతుంది. ముझे भी నాకు కూడా, పहुंचने में చేరుకోవడానికి, సమయ లగేగా సమయం పడుతుంది. అదే मुझे भी చోట్ లగేగా అనుకోండి, నాకు కూడా దెబ్బ తగులుతుంది. లగేగా అనేది ఎక్కడి వరకు పడుతుంది. చోట్ అంటే దెబ్బ. దెబ్బ గురించి మనం మాట్లాడేటప్పుడు చోట్ లగేగా అంటే దెబ్బ తగులుతుంది. ఆప్కో ఇంతజార్ కర్నా పడేగా, మీరు వేచి ఉండాల్సి వస్తుంది. మీరు వేచి ఉండాల్సి వస్తుంది, లేదంటే మీకు వెయిట్ చేయాల్సి వస్తుంది. రెండు ఒకటే. ఆప్కో ఇంతజార్ మన లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్ చెప్పాం. ఇంతజార్ అంటే వెయిట్ చేయడం, తెలుగులో వేచి చూడడం. కర్నా పడేగా, కర్నా పడేగా ఓన్లీ ఈ ఒక్క రెండు వర్డ్స్ తీసుకుంటే చేయాల్సి వస్తుంది. కర్నా చేయాల్సి, పడేగా వస్తుంది. ఏంటి? ఇంతజార్ వెయిట్. ఎందుకు? ఎవరికి? ఆప్కో మీకు, మీకు లేదా మీరు వేచి ఉండాల్సి వస్తుంది. యాతో ఆప్ జా భీ సక్తే హో. యాతో అంటే లేదంటే. మామూలు క్వశ్చన్, ముझे భూక్ లగి హే అన్నాం అనుకోండి, నాకు ఆకలి వేస్తుంది అని. కుంటకి ఎవరైనా తో అంటే అయితే అని. ఇక్కడ ఏంటి? యాతో అంటే లేదంటే. ఓన్లీ తో అని వస్తే అయితే, ఇఫ్. యాతో అంటే ఆర్. ఓకే, లేదంటే. ఆప్ జా భీ సక్తే హో, మీరు
వెళ్ళిపోవచ్చు కూడా. ఈ భీ అనేది కూడా అని కదా తెలుగులో అర్థం. జాభి వెళ్ళిపోవచ్చు కూడా. సక్తే హో అంటే చేయగలగడం, ఎబిలిటీ అని చెప్పాం కదా, వెళ్ళిపోవచ్చు కూడా. యాతో ఆప్ జా భీ సక్తే హో. ఒకసారి మళ్ళీ చూసుకుందాం చూడండి. ఆప్ కహా పర్ హో, మీరు ఎక్కడున్నారు. ముజే భీ పహుంచనే మే సమయం లగేగా, నాకు కూడా చేరుకోవడానికి సమయం పడుతుంది. ఆప్కో ఇంతజార్ కర్నా పడేగా, మీరు వేచి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చేరుకోవడానికి టైం పడుతుంది కాబట్టి, అందుకు మీరు వెయిట్ చేయాలి. ఒకవేళ మీకు ఎక్కువ టైం వెయిట్ చేయడం ఇష్టం లేకపోతే యాతో ఆప్ జా భీ సక్తే హో, లేదంటే మీరు వెళ్ళిపోవచ్చు కూడా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.